నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణలో అసలు సిసలేని ఎన్నికల యుద్ధానికి తెరలేపింది బీజేపీ. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడంతో బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దసరా తర్వాత మరింత దూకుడు పెంచాలని కమలం పార్టీ ఫిక్స్ అయింది. ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ని బరిలోకి దింపి అధికార బీఆర్ఎస్కు సవాల్ విసురుతుంది. ముఖ్యంగా కేసీఆర్ పోటీ చేసే 2 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇటు గజ్వేల్ అటు కామారెడ్డిలో కేసీఆర్కు గట్టి పోటీ ఇవ్వాలని పెద్ద ప్లానే వేసింది. ఇంతకీ తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? కేసీఆర్ వర్సెస్ ఈటెల పోరులో గెలుపు ఎవరు సాధిస్తారు? గజ్వేల్ మరో దుబ్బాకవుతుందా? తెలంగాణ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ 115 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ 55 మంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ బీజేపీ సైతం 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడంతో రాజకీయంగా రంజుగా మారింది. దీంతో రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. బీజేపీ విషయానికొస్తే కొత్త పాత నేతలతో సరికొత్త వ్యూహంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాన నేతలు, కీలక నాయకులు, ముఖ్యుల్లో దాదాపు అందరినీ బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 3 ఫైర్ బ్రాండ్ నేతలను బరిలో దించింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి రాజకీయ పోరు రసవత్తరంగా సాగనుంది. బీజేపీ 3 ఫైర్ బ్రాండ్ నేతలు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈసారి సీఎం కేసీఆర్పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్, ఈటెల రాజేందర్, జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ బరిలో నిలుస్తుండటంతో అందరి కళ్ళు ఉమ్మడి కరీంనగర్ వైపే ఉన్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాను చేసిన ప్రకటనకు అనుకూలంగానే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించినట్టుగా స్పష్టమవుతోంది. మొదటి నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు ఈటెల. ఇటీవల హుజురాబాద్లో పర్యటించినప్పుడు కూడా తాను 2 చోట్ల పోటీ చేస్తానని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటెల రాజేందర్ను హుజురాబాద్, గజ్వేలలో అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్పై గజ్వేల్ నుంచి ఈటెల పోటీ చేయనుండడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పుడు ఆయనపైనే పోటీ చేస్తుండడంతో ఫలితం ఎలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈటెల రాజేందర్ గురించి తెలంగాణలో పెద్దగా పరిచయం అవసరం లేదు. మలిదశ ఉద్యమం నుంచి చురుకుగా పాల్గొన్నారు. జయశంకర్ ఆదేశాలతో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్తో కలిసి పనిచేశారు ఈటెల. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. కోవిడ్ సమయంలో మొత్తం రాష్ట్రంలో ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈయనకు మంత్రి పదవి తొలగించింది. ఆ తర్వాతి పరిస్థితులు తెలిసినవే. బీజేపీలో చేరిన ఈటెల బైపోల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ తెచ్చుకున్నారు. కేసీఆర్పై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఈటెలకు బీజేపీ ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో బీసీ వ్యతిరేకగా ముద్ర వేసుకున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. బీసీలకు తక్కువ టికెట్లు కేటాయించిన ఆయన ముదిరా సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయితే ముదిరా సామాజిక వర్గానికే చెందిన ఈటెల రాజేందర్ ఆయనపై గజ్వేల్లో పోటీకి దిగడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీసీ వ్యతిరేకి అంటూ ముద్ర వేయించుకున్న కేసీఆర్ గజ్వేల్లో బీసీల ఓట్లను దక్కించుకోలేడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ ఓట్లు ఏకపక్షంగా రాజేందర్ వైపునకు వస్తే బీసీ ట్యాగ్పై మరిన్ని ఓట్లు సంపాదిస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా తెలుస్తోంది. అయితే నిజంగా గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేంత సత్తా ఈటెలకు ఉందా అంటే ఏమో, గుర్రం ఎగరావచ్చు అని మరికొందరు సమాధానం చెప్తున్నారు. ప్రజాదరణ విషయంలో కేసీఆర్కు దాదాపు సమానంగా ఉంటారు ఈటెల. దీనికి తోడు గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. గతంలో కారు పార్టీ విజయంలో ఈటెల కీలక పాత్ర పోషించారు కూడా. ఇలాంటి పరిణామాలన్నింటి మధ్య గజ్వేల్లో ఈటెల పోటీ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా గజ్వేల్పై ఈటెల ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ అసంతృప్త వాదులను తన వైపు తిప్పుకోవడం, మెల్లగా తన పరిధిని పెంచుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. గజ్వేల్లోని కొందరు బీఆర్ఎస్ నేతలు బహిరంగ
బహిరంగంగానే ఈటెలకు మద్దతు తెలిపారు. అయితే గజ్వేల్లో కేసీఆర్ను ఈటెల ఓడిస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆసక్తికర యుద్ధం మాత్రం ఖాయం అన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ గజ్వేల్లో ఓడితే ఈటెలకు పోయేదేమీ లేదు, కానీ గెలిస్తే మాత్రం అది సంచలనంగానే మారుతుంది. మొత్తానికి ఈసారి గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ జరగనంత రసవత్రంగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని, మునుగోడు లేదా ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్, బీజేపీ భిన్నంగా స్పందిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరితే తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల్లో మునుగోడు లేదా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని, అందుకు కాంగ్రెస్ నుంచి మంచి వాతావరణం ఉండడంతోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారని, 2-3 రోజుల్లోనే కాంగ్రెస్లో చేరికపై స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ విడుదల చేసిన తెలంగాణ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన అలిగి కాంగ్రెస్లోకి వెళుతున్నారనే ప్రచారము సాగుతోంది. ఆయన గతేడాది ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2022 నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు. అప్పుడప్పుడు మాత్రమే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం పూర్తిగా ఫేక్ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వదంతులు నమ్మొద్దని అంటున్నాయి. ఇదంతా కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ అని ఆరోపిస్తున్నాయి. ఆయనకు బీజేపీలో అంతా బాగానే ఉందని స్పష్టం చేశాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో మంచి గ్రిప్ ఉన్న కీలక నేత వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు వివేక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మంచి పట్టున్న వివేక్ తమ పార్టీలోకి వస్తే తమకు లాభం చేకూరుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారికంగా వివేక్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఆయన సింగపూర్లో ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చిన వెంటనే తన నిర్ణయం చెప్తారంటూ ఆయన అనుచరులు చెప్తున్నారు. రీసెంట్గా బీజేపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్టులో రాజగోపాల్తో పాటు వివేక్ కూడా టికెట్ కేటాయించలేదు. దీంతో ఈ కారణంగానే ఇద్దరు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నారని టాక్. దీనికి తోడు రీసెంట్గా ఈ అసంతృప్త నేతలంతా రహస్యంగా మీటింగ్ కూడా పెట్టుకున్నారట. పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా పార్టీ వీడే అంశంపై ఆ మీటింగ్లో చర్చ జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. మరి జరుగుతున్న చర్చలే నిజమా లేక రెండో జాబితాలో ఏదైనా ఛాన్స్ ఉంటుందా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది బీజేపీ. తాము గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగబోతోంది. టికెట్ల కేటాయింపులోనూ బీసీలకే పెద్దపీట వేయాలని ఫిక్స్ అయింది. తెలంగాణ మొత్తం జనాభాలో 54% పైగా బీసీలే ఉన్నారని, వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్లలో పర్యటించిన ప్రధాని త్వరలోనే నిర్మల్, కరీంనగర్లలో సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్మల్, కరీంనగర్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రచారం చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటిలో కేంద్రం వాటాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్
ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే నిజామాబాద్ జనగర్జన సభ వేదికగా కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్పై సర్కారు అవినీతిపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటన కలకలం రేపుతోంది. వేలాది కోట్లతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో లోపాలు బయటపడడంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్కి ఇది కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని పార్టీలన్నీ మూకుముడిగా దాడి చేస్తున్నాయి. తాజాగా మేడిగడ్డ వంతెన కుంగిపోవడంతో విమర్శల దాడి మరింత పెరిగింది. మరి రాగల ఎన్నికల్లో ఇది ప్రతిపక్షాలకి ప్రధాన ఆయుధం కాబోతుందా? ఈ విషయంపై అధికార బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్గా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగడం కలకలం రేపుతోంది. బ్యారేజీ 3వ బ్లాక్లోని పిల్లర్లు కుంగిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2016 మే 2న చేపట్టగా 2019 జూన్ 21న ప్రారంభించారు. ఎల్ఎన్టీ సంస్థే దీన్ని నిర్మించింది. నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పనులు పూర్తి చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే మరో నెల రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ మేడిగడ్డ ఉదంతం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని పార్టీలన్నీ ఎప్పటి నుంచో ఆరోపిస్తుండగా ఇప్పుడు వంతెన కుంగిపోవడంతో గులాబీ దళం తీవ్ర ఆందోళనకు గురవుతోందట. ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న సందేహంతో మౌనంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తోంది. 1,50,000 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు దెబ్బతినడం దేనికి నిదర్శనం అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగుబాటుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్ కుటుంబమే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలన్నారు. ఈ నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ నాణ్యతా ప్రమాణాల మీద లేకపోవడంతోనే మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడిందన్నారు. విపక్షాల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 8 పిల్లలు కుంగిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులకు గ్యారెంటీ లేదు, బ్రిడ్జ్లకు గ్యారెంటీ లేదు, రిజర్వాయర్లకు గ్యారెంటీ లేదు, రోడ్లకు గ్యారెంటీ లేదు, వంతెనలకు గ్యారెంటీ లేదు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు గ్యారెంటీ లేదు. లాస్ట్కు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్నది. గతంలో మల్లన్న సాగర్ అనేక ప్రాజెక్టులు లీకేజ్ అయినాయి, అనేక బ్రిడ్జిలు కూలిపోయినాయి. లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి ఉన్నది. ఒక ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు కట్టి కొన్ని గడవలే, ఇంకా అదనంగా ఒకేలా నీళ్ళు వచ్చిన గ్యారెంటీ లేదు. అంతకుముందు మోటార్లు మునిగిపోయినాయి, ఇప్పుడేమో ప్రాజెక్టే కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే రికవరీ చేయాలి పైసలని కూడా కట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టాలి. నీ అయ్యే జాగిరి కాదు, తాత జాగిరి కాదు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్పందించారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజనీర్గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ సెటైర్లు వేశారు.
నిపుణులు ఇంజనీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు సమస్యల వలయంగా మారిందన్నారు. వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఇంజనీర్లు మొదటి నుంచి వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు వాస్తవంగా తేలాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి లక్ష్మీ బ్యారేజీ సంబంధించినటువంటి బ్రిడ్జి సంబంధించిన కొన్ని పిల్లర్స్ అవి కుంగిపోయినటువంటి వార్తలు రావడము, అక్కడ కొంతమంది ఇంజనీర్స్ వెళ్తే వాళ్ళను పరిశీలించకుండా బయట వాళ్ళు రాకుండా నిర్బంధం చేయడము అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది. సోషల్ మీడియాలో అనేక ప్రచార ప్రసార సాధనాల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడము, ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా దాన్ని పరిశీలించడానికి బయలుదేరుతున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఈ ప్రాజెక్టు మరి మొదటి నుంచి కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అనుమానాలన్నీ కూడా గత ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత వస్తున్నటువంటి అనేక సంఘటనలు, చూస్తున్నటువంటి అనేక సంఘటనలు కూడా ఈరోజు వాస్తవం అని తేలుతా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంజనీరింగ్ మార్వల్ అని జబ్బలు తరుచుకున్నారు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కూడా దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వరదలు లేవని, అయినా ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్ రూపొందించానని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని, కుంగిన తర్వాత మాత్రం తమకు సంబంధం లేదని అంటున్నారని విమర్శించారు. నాణ్యతా లోపం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని కేసీఆర్ గొప్ప ఇంజనీరుగా చెప్పుకొని 1,00,000 కోట్లు వృధా చేశారని రేవంత్ ఆరోపించారు. చంద్రశేఖరరావు ఒక బ్రహ్మంగారులాగా అపర కాలజ్ఞాని, అద్భుతమైన అవగాహన, ప్రపంచంలో ఎక్కడ లేని విజ్ఞాన ఖని, 80,000 పుస్తకాలు చదివిన అత్యంత మేధావి. ఆ మేధావి సృష్టించిన మానవ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఆదర్శం అని చెప్పారు. ప్రారంభించిన కొత్తలో వివిధ ప్రాంతాల నుంచి బస్సులు పెట్టి రైతులను తీసుకెళ్ళి చూపించి ఈ అద్భుతాన్ని కేసీఆర్ గారు సృష్టించారు. ఇది దేశానికే ఆదర్శము. దేశంలో అందరు ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు చంద్రశేఖరరావు నిర్మించిన కాళేశ్వరంని కాపీ కొట్టాలని పదే పదే చెప్పారు. గతంలో వర్షం రాగానే కాళేశ్వరం మునిగిపోయింది, పంపులు కొట్టుకుపోయినాయి. అప్పుడు ఏమన్నారు, ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది, అందుకే మేము నిర్మించిన కాళేశ్వరం ఈ విధంగా నీళ్ళల్లో మునిగింది, పంపులు కాలిపోయినాయని చెప్పారు. ఇప్పుడు వర్షాలు లేవు, ఎండలు లేవు, గాలి లేదు, తుఫాన్ లేదు, ఏది లేకున్నా మీరు నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? దీంట్లో ప్రధానంగా నాణ్యతా లోపం ఉండడం వల్లనే కదా. అంటే వాన వస్తే మునిగిపోయేది, గాలి వస్తే కొట్టుకుపోయేదానికి 1,50,000 కోట్లు అంచనాలేసి 1,00,000 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టారు. సో ఏ రకంగా ఈరోజు టీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? ఆనాడు బస్సులు పెట్టి రైతులను తీసుకెళ్ళి చూపించిన మీరు ఇవాళ పోలీసులను పెట్టి పహారాలు కాసి ప్రజల్ని అక్కడికి వెళ్లకుండా, మీడియా సంస్థల్ని చూపించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు గల కారణాలను పరిశీలించడానికి కేంద్ర కమిటీని నియమించింది. దీనిపై విచారించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ జలాశయాన్ని ఈ బృందం సందర్శించి దీనిపై పూర్తి నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు అందించనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మీద మొదటి నుంచి చాలా ఆరోపణలున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లు పక్కకు తోసేసి సొంతంగా ప్రాజెక్టు డిజైన్ చేశానంటూ కేసీఆర్ చెప్పుకున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అంతేకాదు దీనికి అదనంగా టీఎంసీలు జత చేస్తున్నామని చెప్పి మరిన్ని అప్పులు తెచ్చారనే విమర్శలున్నాయి.
ఈ ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం లాగా మారిందని మొదటి నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. బీజేపీ నాయకులైతే కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పలుమార్లు చెప్పారు. అయితే మేడిగడ్డ కుంగిన తర్వాత ఈ ఎత్తిపోతల పథకం నాణ్యత ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై విపక్షాలు ఒక రేంజ్లో విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతో ఎవరూ మాట్లాడేందుకు సాహసించడం లేదంటున్నారు. దీంతో కీలకమైన ఎన్నికల వేళ వెలుగు చూసిన ఈ ఉదంతం అధికార పార్టీకి ఇబ్బందిగా మారిందన్న మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇది ఇవాటి బర్నింగ్ ఇష్యూ. తిరిగి మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.